పట్టణాలకు దగ్గరగా ఉండే గ్రామాల్లో అధిక శాతం రైతులు కూరగాయ పంటలను సాగు చేస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్లో ఎప్పుడూ నిలకడైన ధర ఉండే బెండ సాగుకు మొగ్గు చూపుతున్నారు. వివిధ ప్రాంతాల్లో విత్తిన బెండ ప్రస్తుతం పూత కాయ దశలో ఉంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఎర్రనల్లి ఉధృతంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి సూచిస్తున్నారు శాస్త్రవేత్త రవి. బెండ ఏడాది పొడవునా సాగయ్యే పంట. 4 నెలలు కాలపరిమితిని కలిగిన ఈ పంటలో హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి వచ్చాక రైతులు ఎకరాకు 50 నుంచి 100 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. ఏడాదిలో ఎక్కువ రోజుల పాటు మార్కెట్ ధర నిలకడగా కొనసాగటం వల్ల రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ప్రస్తుతం రబీలో విత్తిన బెండ పూత కాయ దశలో ఉంది. ఇప్పటికే 1-2 కోతలు కూడా జరిగాయి. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా చాలా చోట్ల ఎర్రనల్లి ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని ప్రభావం వల్ల పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. వీటి నివారణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి. ప్రస్తుతం బెండ అనేది కూడా చాలా వరకు మనకు పూత కాత అదేవిధంగా కాయ దశలో ఉండడం కూడా జరుగుతుంది. అయితే ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల వల్ల చాలా వరకు కూడా మనకు బెండలో కూడా మనకు ఈ ఎర్రనల్లి అనే కూడా ఉధృతి కూడా మనం గమనించడం జరిగింది. వాతావరణం చాలా పొడిగా ఉన్నప్పుడు కూడా మనకు దీని యొక్క ఉధృతి కూడా మనకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా దీని యొక్క లక్షణాలు కనుక ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ఒక ఆడపురుగు వచ్చేసి కూడా సుమారుగా ఒక 2 నుంచి 4 వరకు కూడా ప్రతిరోజు కూడా సుమారుగా ఒక 2000 గుడ్లను కూడా ఆకు అడుగు భాగం కూడా పెట్టడం జరుగుతుంది. ఈ గుడ్లు కూడా ముఖ్యంగా మనకు 2-3 రోజులలో కూడా మొత్తం పొదగబడి కూడా అందులో నుంచి మనకు లార్వలు కూడా రావడం జరుగుతుంది. ఈ తల్లి పురుగులు అదేవిధంగా ఈ పిల్ల పురుగులు కూడా ఆకు అడుగు భాగాన రసం పీల్చడం చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే రసం పీల్చడం వల్ల చాలా వరకు కూడా మనకు ఆకులు కూడా మొత్తము పసుపు రంగు మచ్చలు కూడా ఏర్పడి అదేవిధంగా ఎప్పుడైతే కనుక ఉధృతి బాగా ఉందనుకోండి అప్పుడు కూడా ఆకులు కూడా మొత్తం కూడా పండబారిపోవడం జరిపి ముడుచుకొని కూడా అనేది కూడా మనం గమనించవచ్చు. ఇది ఎప్పుడైతే గుడ్లు పెడుతుందో అంటే వివిధ రకమైన శత్రువుల నుంచి కాపాడుకోవడానికి కోసం కూడా ఈ బూజు కూడా తయారు చేస్తుంది. అంటే ఆ బూజు కూడా మొత్తం కూడా ఆకుల చుట్టూ కూడా అదేవిధంగా మనకు కొమ్మల చుట్టూ కూడా మొత్తం కూడా గూడులాగా చేసుకొని ఈ గుడ్లను కూడా మొత్తం కూడా అది కాపాడుకోవడం జరుగుతుంది. పూత కాత వచ్చినప్పుడు కూడా రసం పీల్చేసరికి కూడా మనకు కాయలు కూడా మొత్తం కూడా తెలుపు రంగులోకి మారిపోయి కూడా మార్కెట్లో సరైన మద్దతు ధర దొరక కూడా రైతులు కూడా మనకు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని యొక్క ఉధృతి చూసుకున్నట్లయితే సుమారుగా ఒక 7 నుంచి 20% వరకు దీని యొక్క ఉధృతి కూడా ఉన్నట్టు గమనించడం జరిగింది. కాబట్టి మనము దీన్ని గమనించుకొని సస్యరక్షణ చర్యలు చేసుకున్నట్లయితే నీటిలో కరిగే గ్రంథకం లీటర్ నీటికి 3 గ్రాములు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా తగ్గిపోతుంది. అదే కనుక ఇంకా ఉధృతి ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు ఫెన్ప్రోపాత్రిన్ అది మనకు 30% ఈసీలో దొరుకుతుంది. అది లీటర్కి 0.5 మిల్లీలీటర్లు కనుక పిచికారీ చేసుకోవచ్చు. నల్లికి ముఖ్యంగా మనకు బాగా ఎఫెక్టివ్గా పనిచేసేది మనకు ఒబెరాన్ మనకు స్పైరోమెస్ఫెన్ లీటర్కి 1.25 మిల్లీలీటర్లు కనుక పిచికారీ చేసుకున్నా సరిపోతుంది. అదేవిధంగా మనకు డైకోఫాల్ కూడా మనకు లీటర్కి 5 మిల్లీలీటర్లు కనుక పిచికారీ చేసుకున్నా కూడా ఈ ఎర్ర నెలల నుంచి కూడా మనకు బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నల్లి కూడా ముఖ్యంగా మనకి ఈ దశలోనే మనకు ఎక్కువ ఆశిస్తుంది. కాబట్టి రైతులు దీన్ని గమనించి కనుక చేసుకున్నట్లయితే బెండలో మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా గమనించగలరు.